మా రెండో బ్రాంచ్ 1.5 సంవత్సరాల అనితి కాలంలో ఈ సెకండ్ బ్రాంచ్ వచ్చి కొత్తపేటలో ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ బ్రాంచ్ మదీనాగూడలో ఓపెన్ చేసాం 1.5 ఇయర్ బ్యాక్. ఈ బ్రాంచ్ వచ్చేసి శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు ఓపెన్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వారితో పాటు మా నాయకులు కూడా రావడం జరిగింది. మేము ఈ బ్రాంచ్ మేమైతే మొదటి బ్రాంచ్ ఓపెన్ చేశామో ఎంత కష్టంతో ఓపెన్ చేసామో అంత సునాయాసంగా ఈ రెండో బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర వచ్చేసి వెరీ లైట్ వెయిట్ జ్యువెలరీ మా యొక్క ప్రత్యేకత అండి. బంగారం ధర చాలా పెరిగిపోతుంది. పోయిన సంవత్సరం 60,000ది, ఈ సంవత్సరం 1,20,000 అతి దగ్గరలో ఉంది. సో కస్టమర్లకు వారి దగ్గర అదే డబ్బులతోని కొనాలనుకుంటారు. సపోజ్ వారి దగ్గర 10 లక్షలు ఉంటే అదే 10 లక్షలతోని మళ్ళీ కొనాలనుకుంటారు. కాబట్టి వారికి వెయిట్ ఒక్కటే తక్కువ చేయడం మార్గం తప్ప మిగతాది ఏమీ ఉండదు. సో ఆ వెయిట్లో ఆ డిజైన్, ఆ వెరైటీ అన్ని నగలు వేసుకోవాలని ఏదైతే మన సాంప్రదాయం ఉందో, మనం 15 తులాల నుంచి 150 గ్రాములలో హారం, వడ్డాలం, నెక్లెస్, దండవంకి, గాజులు ప్రతి ఒక్క ఐటమ్ 150 గ్రాములు అంటే 10-15 లక్షల రూపాయలనే మనం టోటల్ పెళ్లి కూతురికి వచ్చే ప్రతి ఒక్క సాంప్రదాయమైన జ్యువెలరీని మనం మా స్వర్ణమాల ద్వారా చేయడం జరుగుతుంది. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అనుభవం కూడా ఉంది. ఇప్పుడు ఫ్యాక్టరీ అవుట్లెట్ కన్నా తక్కువ ధరల్లో ఇచ్చేది మా యొక్క ప్రత్యేకత అండి. ఈసారి 5.99% నుంచి మేము ఈ యొక్క ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే 10-15% ఉంటుందో అది 5.99% నుంచి మేము జ్యువెలరీ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద పెద్ద వడ్డాలలో వచ్చేసి 9.9%లో మనం ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ యొక్క రేట్ పెరగడం వల్ల మీరు సద్వినియోగం చూసుకోవాలని మా కస్టమర్లను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆఫర్ ఈ దసరా దీపావళి పండుగ సందర్భంగా దీపావళి వరకు మేము 10,000 రూపాయలు కొంటే ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను ప్రతిరోజు డైలీ డ్రా ఉంటుంది. ఆ డైలీ డ్రాలో డిన్నర్ సెట్ ఇవ్వడం జరుగుతుంది. మరియు దివాళీకి బంపర్ డ్రాప్ తీయడం జరుగుతుంది. అప్పుడు మన టీవీఎస్ జూపిటర్ బైక్ మరియు టాటా టియాగో కార్ గెలుచుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా ప్రైస్ వైజ్ తక్కువ ఉంది. ప్లస్ ఈ గోల్డ్ ప్రైస్ పెరగడం వల్ల లైట్ వెయిట్లో ఇక్కడ దొరుకుతుంది. మరియు ప్రైస్ కూడా మేము అన్ని డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తున్నాము. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము.